హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు ఒక కొత్త పార్సల్ అయితే వచ్చేసింది మనకి అమెజాన్ నుంచి. ఇదేంటంటే ట్రావెలింగ్ టెంట్. అంటే బయట ఎక్కువ తిరుగుతుంటారు కదా చాలామంది, అలాంటి వాళ్ళకి ట్రావెలింగ్ అనమాట, పడుకోవడానికి అనమాట ఇది. సో టెంట్ అయితే ఇది అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. సో ఈరోజు అయితే వచ్చింది. ఇది ఎలా ఉందన్నది, క్వాలిటీ అది ఎలా ఉన్నది ఓపెన్ చేసి చూసేద్దాం. సో అంతకన్నా ముందు ఇంకా మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డొక్కింగ్ ఏం ఖాళీ. ఇదైతే ఒక బ్యాగ్తో అయితే వచ్చింది. బ్యాగ్ ఇలా పట్టుకెళ్ళకుండా సింపుల్గా ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, ఇప్పుడు అయితే ఓపెన్ చేద్దాం. ఇది ట్రావెలింగ్ టెంట్. ఇది ఇద్దరు సరిపోయేది టెంట్ అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఒకళ్ళు ఇద్దరు చాలామంది అక్కడ అన్నీ మన సైజ్ ఎంచుకొని తీసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే బాగానే ఉంది ఇది. సో దీని బ్రాండ్ మనకు వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అదనమాట. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను. బ్యాగ్ మంచి కలర్లో కనిపిస్తుంది. ఓ సో ఫ్రెండ్స్, ఇదిగోండి టెంట్. ఓకే, క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడండి, మనకి వీటితో పాటు ఇవి కూడా ఇచ్చాడు. అవి ఒక 4 ఓతులు ఇచ్చాడు. అండ్ అలాగే ఇది ఒక దీనికి పెట్టుకోవడం అనమాట. సో ఇవైతే చాలా బాగున్నాయి. ఇది మస్తు ప్యాకింగ్ అయితే వచ్చాయి. ఫస్ట్ టైం నేను కూడా ఇప్పుడు ఆర్డర్ చేయలేదు, ఫస్ట్ టైం ఇది ఆర్డర్ చేయడం. యూజ్ అవుతుందని. ఇది పూర్తి ఐరన్ అయితే కాదు, ఇది జస్ట్ మామూలుగా అనమాట. ఈ లోపల ఇది సాగుతుంది కదా, ఇది రబ్బర్ థ్రెడ్ అనమాట ఇది. సో ఇవి మనకి ఇవి ఉంది కదా, ఇవి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇవి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్నప్పుడు ఇలా బయటకు లాగేసి ఇలా వచ్చేస్తాను మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సెటప్ చేస్తాను. సెటప్ చేసి ఎలా ఉందని చూద్దాం తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇవి రెండు ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే క్లాత్ అయితే చాలా బాగానే ఉంది. ఇది దోమల తెరలాగా ఉందన్నమాట. ఇది పైన ఎంత జిప్తో వచ్చింది మరి, జిప్ మోడల్. అది ఏంటంటేనే ఇలా వస్తుంది మనకి. ఇక్కడ లోన్కి వెళ్ళడానికి అన్నమాట ఇది. సో జిప్ కరెక్ట్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, జిప్ అయితే బాగానే ఉంది, ఏం ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఓకే, ఇలా పెట్టేసుకోవచ్చు. అలాగే లోపల ఇంకో జిప్ కూడా ఉంది, అది కూడా చెకింగ్ చేసేస్తాను. దీనికి ఒక జిప్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా బాగానే ఉంది. ఫస్ట్ అది ఒకటి తీసుకుంటున్నాను. సో ఇది ఉంది కదా, దీన్ని మనం ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, అంత చాలా పొడవైపు ఉందన్నమాట ఇది. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ దీనికి హోల్ అనేది ఉంటుంది అన్నమాట. కన్నా ఇది ఫస్ట్ అయితే నార్మల్గా పరిచేస్తాను ఎట్టా ఉండదు అన్నది. ఇది ఇలా పైకి ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి 4 వైపులా. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర ఉంటాయి కదా ఇవి, ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇది ఇంటూ షేప్లో ఉంటుంది అన్నమాట.
ఇవ్వండి ఫ్రెండ్స్, చివరిన అయితే ఇలా ఉంగుతాయి అనమాట. ఇది ఇలా కిందకి పెట్టేసుకుంటే సరిపోద్ది. మీకు చూపిస్తాను. ఇది కూడా ఇది ఉంది కదా ఇది. సో ఇది దీన్ని తీసుకొచ్చి ఇది ఉంది కదా, ఇవ్వండి, ఇందులో ఇందులో దోపేయాలన్నమాట. ఓకే, ఇంకొక వైపు ఉంది. ఓకే ఫ్రెండ్స్, సెటప్ అయితే అయిపోయింది. ఇవ్వండి, కనిపిస్తుందా? సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి పైన ఇది ఉంది, ఇలా మనం కట్టేసుకోవచ్చు. ఓకే, సెటప్ చూసారు కదా. సో ఇందులో ఇది ఇద్దరికైతే సరిపోద్ది అనమాట. లోపల చిన్న టెంట్ అయితే కొన్నాను నేను, ఎక్కువ కాస్ట్ కాదనమాట. చూడండి, లోపల 6 feet అయితే ఉంది. హలో, ఎటు ఉందబ్బా కెమెరా? ఓకే, హలో. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇలా ఉందన్నమాట. పడుకోనికి చాలా బాగుంది, సరిపోయింది కరెక్ట్గా. సో ఇది మనం పూర్తిగా నేర్చుకోవచ్చు. మొత్తం కనిపిస్తుంటే మొత్తం కనబడదు అన్నమాట, బయటకి ఏం కనిపించట్లేదు సరిగా. సో మనకి ఇది ఒకటే వేసుకుంటే ఓన్లీ దోమలు రాకుండా ఇలా చూసుకోవచ్చు అనమాట. ఒకసారి మీకు లోపల కూడా చూపించేస్తున్నా ఎట్లా ఉందా. వస్తున్నా, వెయిట్ వెయిట్ వెయిట్. ఇది బయట ఎక్కడైనా పడుకునే వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి లోపల చూపించేస్తే మీకు. ఓకే, కమాన్. ఇవ్వండి, ఇలా ఉంది. చూడండి, లోపల అయితే ఇలా ఉంది. ఓకే, బాగుందా కలరు? ఇలా పడుకుని పోవచ్చు సింపుల్గా. సో ఇప్పుడు ఇది వాటర్ ప్రూఫా కాదన్నది చెకింగ్ చేద్దాం. సో ఇప్పుడు దీని క్వాలిటీ ఎలా ఉందంటే, చూడడానికి అయితే బాగుంది, కాకపోతే కొంచెం పలుచగా ఉందన్నమాట. 1000 రూపాయల కింద ఎందుకని మంచిదే రాదు. సో ఇప్పుడు ఇందులో వాటర్ అవుతుందా రాదా, ఏమైనా వర్షంలో ఉంటే అవుతుందా అవదా అనేది మనం చూసుకుంటే ఒకసారి చూద్దాం, చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది వాటర్ ప్రూఫా కాదనేది చెకింగ్ చేద్దాం. సో కొంచెం వాటర్ తీస్తున్నాను. ఇక్కడ వాటర్ వెళ్ళిపోయింది ఇంట్లో, తన్నిసాను ఇందాక. మంచమే పెట్టాను, ఇదైతే లోనికి వెళ్తాయి వెళ్ళవా అది మన చెకింగ్ అన్నమాట. ఇప్పుడు వాటర్ కింద వరకు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. సో లోపల ఒకసారి చెకింగ్ చేద్దాం. లోపలికి వచ్చాయా? సో ఫ్రెండ్స్, వాటర్ అయితే లోనికి అయితే రావట్లేదు. చూడండి, ఇక్కడ వాటర్ అయితే లోనికి అయితే రావట్లేదు. చూడండి పైన. ఓకే, ఇదైతే వాటర్ ప్రూఫ్ అంటే 100% అని కాదు కానీ ఓకే 80% అయితే వాటర్ ప్రూఫ్ అన్నమాట. చూడండి, వాటర్ అంతా కింద జారిపోతుంది. అలా వాటర్ అయితే వేస్తున్నాను.
ఓకే, వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది. లోన్కి అయితే వాటర్ అయితే రావట్లేదు. ఇటు వద్దులండి, బట్టలు ఏమన్నా తడిసిపోతే మా అమ్మ తిడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ట్రావెలింగ్ టెంట్ అన్నమాట ఇది. ఎవరైనా బయట ట్రావెలింగ్ చేసే వాళ్ళైనా లేదంటే బయట ఎక్కువ తిరిగే వాళ్ళైనా ఇది కొనుక్కుంటే బాగా యూజ్ అయితే అవుతుంది. సో ఇదైతే 1100 అన్నమాట, అంటే లో కాస్ట్. ఇద్దరికి మాత్రం సరిపోద్ది. లోపల చూస్తున్నారు కదా, లోపల చాలా తక్కువ అన్నమాట. సో ఇంకా పెద్దవి కూడా ఉంటాయి, నలుగురు సరిపోయి, 5కి 6 ఎంత 10 మంది వరకు సరిపోయే టెంట్లు అయితే ఉంటాయి, పెద్దవి అన్నమాట అవి. సో అవి కొనుక్కుంటే ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది సరే జిప్ అయితే వేస్తున్నాను. ఇది చూడండి, జిప్ ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలా ఉంటుంది, రౌండ్ షేప్. సో ఇందాక ఇవి ఉన్నాయి కదా, 4 ఇవి ఉన్నాయి కదా, ఇవి కింద పెట్టుకోనమాట. చూపిస్తాను చూడండి ఇవి. సో ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎందుకంటే ఇవి మెత్తడ భూమి మీద అయితే చూడండి, ఇక్కడ కణం ఉంది కదా, ఈ కణంలో పెట్టి కిందకి ఇలా దిగ్గోడిస్తే పైకి ఇవి గాలి వచ్చినా సరే పైకి రాదనమాట. ఇలా కింద కలిపి ఇలా గట్టిగా స్టేబుల్ అయిపోయి ఉంటుంది. ఇవి 4 ఇచ్చాడు, 4 వైపులో 4 పెట్టుకొని టెక్టెక్గా దిగ్గొడేయాలి భూమిలోకి. ఓకే, సెటప్ అంతా ఇలా చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా అంతా. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ అయితే. ఇది క్వాలిటీ అయితే చాలా బాగానే ఉంది. వాటర్ కూడా కిందకి అసలు అంత ఏం దిగట్లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అన్బాక్సింగ్లు, రివ్యూలు అయితే మీకు ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. సో ఇది ఎవరికోసం అంటే, బయట మా మాయ ఎక్కువ గొర్రె కాస్తాడు, అతను బయట ఎక్కువ ఉండాల్సి వస్తే ఉంటుంది. సో పడుకోవడం అక్కడ బయట ఉంటారు అన్నమాట, ఎక్కువ మందలు ఉంటాయి కదా. సో వాళ్ళకి నైట్ పూట దోమలే వచ్చినాయి, నేను పాములే వచ్చినాయి, ఎమ్మెల్యే కూడా అలాగే ఉన్నారు. కానీ ఇవి ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. సో ఇది మా మాయకి గిఫ్ట్ ఇస్తాను అనమాట. పడుకునేటప్పుడు ఇందులో నైట్ టైం ఉండొచ్చు అనమాట. దోమలుగా అయినా ఏవి రావు. సో దోమలే కలిసి ఎక్కువ జ్వరాలు, ఫీవర్లు వచ్చేస్తున్నాయి బాగా. సో అలాగే పాముల భయం కూడా ఉండదన్నమాట. ఇది ఉంటుంది కాబట్టి వేసుకొని పడుకుంటారు కాబట్టి పాముల భయం కూడా ఉండదు. సో ఎలాగో ఒక మనిషి కాబట్టి ఒక మనిషి సరిపోద్ది అనమాట, అందుకని ఒకటే తీసుకున్నది. సో లేదంటే ఇంకా పెద్ద తీసుకుందాం అనుకున్నా కానీ డబ్బులు వేస్ట్ అని ఒకరు కాబట్టి ఒకటి తీసుకున్నాం. ఒక మనిషి సరిపడు, ఇద్దరికి సరిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. తీసేస్తున్నాను ఇది ఇంకా. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయి, ఇరిగిపోతాయి అలా అంటే భయపడైతే ఆ పని ఉంటుంది అనమాట. మరీ గట్టిగా ఇరిగికూడదు అనమాట. ఓకే, ఇప్పుడు నేను మడతట్టాలి, ఎలా కట్టాలి ఏటో దింపిస్తాను కానీ నాకు నచ్చినట్టు పెట్టేస్తున్నాం. ఇది ఉంది కదా.